పక్షవాతం, నడునొప్పి, కీళ్లు, కాళ్ల నొప్పులతో సతమతమయ్యే వారికి ఫిజియోథెరపీ ఎంతో కీలకం. ఔషధాలు వాడినా కూడా క్రమం తప్పకుండా థెరపీ చేయిస్తేనే ఉపశమనం ఉంటుంది. అయితే శ్రీకాకుళం జీజీహెచ్ ఫిజియో విభాగం పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. రోగులు క్యూ కడుతున్నా, వైద్యులు అందుబాటులో ఉన్నా సరైన పరికరాలు లేక మెరుగైన సేవలు అందట్లేదు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనివి ఈ దృశ్యాలు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కల్పించేలా డాక్టర్లు ఎంతో నిబద్ధతతో సేవలందిస్తున్నారు. జీజీహెచ్లోని ఫిజియో విభాగంలో రోజూ ఓపీకి 60 మంది వస్తుండగా ఇన్ పేషెంట్లు 50 వరకు ఉంటున్నారు. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో, క్లినిక్స్లో ఫిజియో చేయించుకుంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే చాలా మంది రోగులు ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వాసుపత్రికి వస్తే ఇక్కడా సరిపడా సౌకర్యాల్లేవు. 3 ఫిజియోథెరపిస్టులు చికిత్స అందిస్తున్నా ఆధునిక పరికరాలు లేకపోవడం రోగులను నిరాశకు గురిచేస్తోంది. ఫిజియో విభాగంలో అత్యంత అవసరమైన పరికరం ఒక్కటి కూడా అందుబాటులో లేదు. ఐఎఫ్టీ, మజిల్ స్టిమ్యులేటర్, టెన్స్, అల్ట్రాసౌండ్, షార్ట్ వేవ్, డయాథెరపీ, ట్రాక్షన్ మిషన్, వాక్స్ బాత్, స్టాక్ సైకిల్, ప్యాడ్లర్ బార్ వంటి ఎక్విప్మెంట్ లేదు. దీంతో ఉన్న అరకొర పరికరాలతోనే సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. మేము చాలా రోజులు బట్టి నడుము నొప్పితో బాధపడుతున్నాం. నేను చాలా ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగాను. అక్కడ మెడిసిన్ ఇవ్వడము, ఈ ఫిజియోథెరపీ చేయడము బాగా చేశారు, కానీ ఎక్కడ క్లియర్ అవ్వలేదు. ఇక్కడికి 4 రోజుల నుండి వస్తాను, బాగానే క్లియర్ అయింది. డాక్టర్స్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఆ చెప్పిన ఎక్సర్సైజుల వల్ల బాగా రిలీఫ్ ఇచ్చింది సార్. కానీ ఇక్కడ ఈ మాకు సరిపడా ఎక్విప్మెంట్స్ మాత్రం లేవు. అవి కానీ ప్రొవైడ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నాకేంటంటే నడుము నొప్పి వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇంకా అమౌంట్ ఇచ్చినప్పటికి కూడా మనకి రిసీవ్ చేసుకోవట్లేదు. అందు గురించి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి వీళ్ళు రిసీవ్ చేసినప్పటికీ మనకి సదుపాయాలు లేక ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే బయట చేయించుకోవాలంటే మాకు కొద్దిగా రోజుకి 500 లెక్క చేసుకుంటారు. అటువంటిది 500 లెక్క పెట్టుకుని చేయించుకోవడం అంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ డాక్టర్లు బాగా చూస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని సదుపాయాలు లేక మేము ఇబ్బంది పడుతుంటాము సార్. ఇక్కడ పరికరాలు కొన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మాకు కల్పిస్తే బాగుంది. బయటికి వెళ్ళి చేయించుకోవాలంటే 500, 600 బిల్ చేస్తున్నారు. మీరు దయించి మాకు అటువంటి పరికరాలు కొన్ని ఇక్కడ మాకు అరేంజ్ చేస్తే మరీ బాగుంటుంది. ఫిజియో విభాగాన్ని ప్రారంభించినప్పుడు ఇచ్చిన పరికరాలు మూలకు చేరాయి. ఆ తర్వాత 2008 నుంచి బడ్జెట్ లేదనే కారణంతో కొత్త మిషన్లు కొనుగోలు చేయలేదు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినా ఫలితం శూన్యమే. రోజుకి 60 నుంచి 80 కేసెస్ వరకు డిపార్ట్మెంట్కి వస్తూ ఉంటాయి సార్. అది కాకుండా ఐపీ రౌండ్స్ కూడాను, పేషెంట్స్ వార్డ్స్కి వెళ్ళి కూడా ఫిజియోథెరపీ సేవలు అనేవి అందిస్తున్నాం. హోల్ హాస్పిటల్కి కూడాను టోటల్ మనకు అండ్ ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఫిజియోథెరపీతో రిలేషన్ ఉంటుంది సార్. వీళ్ళందరికీ ఇక్కడ మేము ఏంటంటే 3 ఉన్న కాడికి మాకు వర్క్ బర్డెన్ అవుతున్నా కూడా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. పేషెంట్స్ నుంచి రెస్పాన్స్ బాగున్నా కూడా మాకుండే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకా సఫిషియెంట్గా రూము, నెక్స్ట్ ఏంటంటే ఎక్విప్మెంట్స్ కూడాను ఇదైతే సరిపోతుంది. బయట ఫిజియోథెరపీ క్లినిక్స్కి వెళ్ళేటప్పుడు అన్ని ఎక్విప్మెంట్స్ పెడుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఒక ఎక్విప్మెంటే పెడుతున్నారు ఎందుకు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. దానికి మా నుంచి సరైన సమాధానం మేమేమీ చెప్పలేకపోతున్నాము. ఫిజియోథెరపీ విభాగంలో ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, నిధులు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ ఎప్పుడో 2006-7 ఆ టైంలో మనకి సప్లై చేసిన ఎక్విప్మెంట్ ఉండడం వల్ల అది కొన్ని పరికరాలు పాడైపోవడం వల్ల పూర్తి స్థాయిలో మేము ఫిజియోథెరపీ విభాగానికి సేవలు అందించలేకపోతున్నాం. దీనికి ప్రత్యేకంగా కొంత స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది. దానికి మేము ఈ పేషెంట్ కేర్ అమౌంట్ నుంచి కొన్ని ఫిజియోథెరపీ కోసం వినియోగించడానికి కలెక్టర్ గారి పర్మిషన్ కోసం మేము ఫైల్ కూడా పుటప్ చేసాం. ఆ పరికరాలు అందిన వెంటనే ఇక్కడ మన జిల్లాలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో ఫిజియోథెరపీ వైద్యం అందిస్తామని మేము హామీ ఇస్తున్నాం.